హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. ఇంకా మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. చూసారుగా మా నాన్న ధనలక్ష్మి వదినికి ఏమన్నా చెప్తావా? చెప్పు. ధనలక్ష్మి పనికి వెళ్తున్నారా? మా అమ్మ దగ్గరికి వచ్చా, మోసం దగ్గర మా అమ్మ దగ్గరికి వచ్చాను. రెండు వస్తా, ఓకేనా? పెద్దోళ్ళు ఏదైనా జాతకం ఉంది. పెద్దోళ్ళు చేస్తున్నారు ఏం లేదులేండి. మా ఊర్లో మన వీడియోస్ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇంక వాళ్ళ కోసం ఒక చిన్న 2 మాటలు చెప్పాళ్ళండి మా నాన్న. ఇంకా ఊరికి బయలుదేరదామని అంటున్నాడు. 2 రోజులు ఉండమని చెప్తున్నాను. నాన్న ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే, ఇంతకుముందు అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవాళ్ళు. ఒక 4 రోజులు ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి, అమ్మ చనిపోయింది కాబట్టి 2 రోజులు ఉండగానే ఇంకా నాన్నకి బోరు కొట్టేస్తుంది అనమాట. ఒకళ్ళు తోడుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కడే అయిపోయాడు అనమాట. ఇంకా ఆయనకి ఆ ఒంటరితనం అనేది ఎక్కడికి వెళ్ళినా, ఒక చోటుకి వెళ్ళినా ఆయన అది ఫీల్ అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే అంత మంచి భార్య భర్తలకి ఆ బాండింగ్ అనేది ఉంటుంది కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత అది ఇంకా అవసరం అయింది, ఒకరికొకరు తోడు అనేది. సో నాన్న అమ్మని బాగా మిస్ అవుతున్నాడు. ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు. నేను ఇంకో 2 రోజులు ఉండమని చెప్తున్నాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఒక 2 రోజులు ఉంటే తర్వాత ఇంకా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఇంకా చూసారుగా మా నాన్నని. ఇంతకుముందు నాన్న పక్కన అమ్మ కూడా కుర్చీలో కూర్చుని చక్కగా జోక్స్ వేసుకొని సరదాగా ఉండేవాళ్ళు ఇద్దరు, చిన్నపిల్లల్లాగా. మాటల్లో చెప్పినంత అవ్వదన్నమాట అది. ఇంకంతే. మనిషి లేనప్పుడు బాధపడే కంటే ఉన్నప్పుడే ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటే లేనప్పుడు ఆ బాధ అనేది ఉండదన్నమాట. అమ్మన్నప్పుడు అమ్మ విలువ తెలియలేదు, ఎంత లైట్ తీసుకున్నాము ఆయే ముందులే అనేసి. అమ్మ లేనప్పుడే ఆ విలువ తెలుస్తుంది. అది నాన్నకైనా, అన్నయ్యళ్ళకైనా, మాకైనా, ఎవరికైనా. ప్రతి ఒక్క ప్రాణం విలువైందే. అది అమ్మ తెలివైంది అయినా అవ్వకపోయినా అమ్మ కదా, ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. ఇంకా అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ.